అవును. చేసి 9 కోట్ల వివాదంలో ఉంటే ఓన్లీ ఇప్పుడు 1,50,00,000 వరకే ఇస్తాను మే నెల వరకే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు వడ్డీకి తీసుకుందా? వడ్డీకి తీసుకుందా? ఇంట్రెస్ట్ తీసుకుందా? 1,50,00,000 రిటర్న్ మే నెలలో ఇస్తానని చెప్పేసి అది ఎట్లుందంటే క్వశ్చన్ పాపం అప్పు తీసుకొని మే నెలలో ఇస్తానన్నట్టుంది. 5 కేజీలు బంగారం తీసుకున్నప్పుడు లేదా, విల్లా కొనిచ్చుకున్నప్పుడు లేదా, లగ్జరీ కార్ కొనిచ్చుకున్నప్పుడు లేదా, ఎన్ఆర్ఐ ఆయన దగ్గర దగ్గర చాలానే ఇచ్చాడమ్మా. అలాంటి ఆల్రెడీ పెళ్ళైంది, మళ్ళీ ఎందుకు ఇచ్చిండు ఆయన? అందంతో పడేసి జనాల్ని, డబ్బున్నోళ్ళని. ఇప్పుడు చేపలు పడతారు కదా, ఎరవేసి చేపల్ని పడతారు. డబ్బున్నోళ్ళని పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అని చూడట్లేదు, అక్కడ డబ్బు చూస్తున్నారు. ఈ కాలం ఇంతే. 2020 నుంచి స్టార్ట్ అయిందని మీకు అందరికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తాను. 2020 నుంచి మనకు స్టార్ట్ అయిందంతా. ఇంకా రాను 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 ఇంకా ఘోరంగా తయారైపోతుంది ఈ భూమి మీద. డబ్బే ఇంపార్టెంట్, పైసామే పరమాత్మ. తీసుకోండి, గట్టిగా తీసుకోండి, పైసామే పరమాత్మ. పలకండి, పైసామే పరమాత్మ. అది ఎందుకంటే ఇప్పుడు మొన్న చూస్తున్నాము, పెళ్ళైన వాళ్ళనే, పెళ్లి కాని వాళ్ళని కాదు మోసం చేసేది, పిల్లలున్న వాళ్ళని కూడా టార్గెట్, వాళ్ళ ఆస్తులుగా చేస్తారు. ఆయన ఎందుకు మరి అందం చూపించగానే 10 కోట్లు ఇచ్చేస్తాడా వెంటనే? ఇస్తారమ్మా, అలా ఇచ్చేస్తారు చెప్తున్నా కదా, మామూలుగా కాదు. అలా మాయ చేస్తారు వాళ్ళు. మాయ చేసి, మామూలుగా మాయలు కాదు అది. ఆ మాయ చేసి ఇంత డబ్బు తీసుకొని నువ్వు 1,50,00,000 అంటే నువ్వు 5 కేజీల బంగారం, ఇప్పుడున్న రేట్కి 1,50,00,000 కేజీ బంగారం వేసుకో అంటే నువ్వు వచ్చే నెల ఇస్తావు ఆయనకు అప్పు తీసుకున్నప్పుడు. వేణుస్వామిని తర్వాత వచ్చేసి ఒక సినీ నటి అరీనాని లాగుతున్నారు. వాళ్ళ సమక్షంలో 1,50,00,000 ఇస్తాను అని చెప్పి ఈమెంటుంది. ఈమె బిగ్ బాస్ లో వచ్చింది కదా, ఆమెనే కదా, వాళ్ళ సమక్షంలో. మరి వాళ్ళ సమక్షంలో ఇవన్నీ చేసిందా? ఒక క్వశ్చన్, వాళ్ళ సమక్షంలోనే ఇవన్నీ చేసిందా నేను అడుగుతున్నా. వాళ్ళ సమక్షంలో చేసి ఉంటే నువ్వు వాళ్ళ సమక్షంలో ఇవ్వచ్చు. ఎలా అవుతుంది అది? కాదు. నిజంగా ఇప్పుడు చాలా వరకు డబ్బున్న వాళ్ళు ఇట్లా ఎవరెవరి కోట్లు ఉన్న వాళ్ళని ఇలా చేసి మోసం చేసి, పెళ్ళైన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు డబ్బులు కాజేసి ఇట్లా చేస్తున్నారే, ఇది ఏంటమ్మా? ఎంత సమాజం ఎక్కడికి పోతుంది చెప్పు. మళ్ళీ నువ్వు అన్ని రోజులు తిరిగి అంతా అయిపోయిన తర్వాత నేను మే నెలలో వాళ్ళ సమక్షంలో 1,50,00,000 ఇస్తాను. నువ్వు అప్పు తీసుకున్నావా? లేదు కదా, ఆయన సొమ్మే కదా తీసుకున్నావు. నువ్వు ఎంత తీసుకున్నావు అంత ఇచ్చేయి. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, అన్నీ చెప్పావు, అన్నీ చేసావు, తిరిగావు, అన్నీ అయిపోయినాయి. ఆడ పెళ్లికి ముందు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అంతే అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోను, నేను బేకప్ ఏదో అంటారు కదా, బ్రేక్ అంతే. అలా చేసి ఈ రోజు అందరినీ మోసం చేసి మీ అందచందాలను చూపించి ఇలా డబ్బులు కాజేసిన తర్వాత మిగతా డబ్బులు ఏం చేసుకుంటావు? మొత్తం ఇచ్చేయి, ఎంత తీసుకున్నావు అంతే ఇచ్చేయి. ఎవరి మీద హరాస్మెంట్ కేసు? ఏం హరాస్మెంట్ చేశాడు ఆయన? ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాగారు. మరి ఈ అమ్మాయి చేసింది కరెక్టా? ఈ అమ్మాయి చేసింది కరెక్టా అని అడుగుతున్నా. ఉంటాయి మళ్ళీ పోతాయి, నేను వాళ్ళని నా పరువుని తీసేస్తున్నారు అని. సరే, ఆ పరువు గురించి నువ్వు ఆలోచించేటట్టయితే మీరు ఇలా చెయ్యరు, తెలుసా మీకు? మీరు ఇలా చెయ్యరు. ఆ పరువు పోతుందని చెప్పేసి లైఫ్ లో అయ్యో నేను ఎప్పటికైనా దెబ్బతింటాను, ఎందుకు పెళ్ళైనడితే నాకెందుకు, నేను ఒక సెలబ్రిటీ అని చెప్పేసి నీకు ఆలోచన ముందు ఉండి ఉంటే నువ్వు ఇలా చెయ్యవు. అంతే కదా మరి. మరి అంత తప్పులు ఆమె వైపు పెట్టుకొని హరాస్మెంట్ కేసు అది ఇది అని చెప్పినప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు లేదు, 5 కేజీలు బంగారం తీసుకున్నప్పుడు లేదు, నువ్వు విల్లా కొన్నప్పుడు లేదు, నువ్వు లగ్జరీ కార్ కొనిపించుకున్నప్పుడు లేదు హరాస్మెంట్. నీకు ఇప్పుడు ఆయన ఏదో నీ వాళ్ళని బయటికి లాగారని చెప్పి ఇప్పుడు హరాస్మెంట్ కేసు పెడుతున్నారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఫస్ట్ యూజ్ చేసుకుంటారు డబ్బున్నోళ్ళని, తర్వాత వాళ్ళని హరాస్మెంట్ కేసులు పెడతారు. పాపం అమాయకుల్ని చేసి మగవాళ్ళని మీరు జీవితాలు నాశనం చేస్తున్నారంటే మీరు మామూలు వాళ్ళు కాదమ్మా. డబ్బుకి ఏదైనా ఎంతకన్నా తెగిస్తారు. ఈ రోజు మీరు కేసులు అని చెప్తున్నారు కదా, ఇది చాలా అన్యాయం. ఇది సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. కానీ కొంతమందికి నేను ఒక చెప్తున్నాను, ఇది కూడా కొంచెము నోట్
అంటే మంగ్లీ కావచ్చు, సబ్స్క్రిప్షన్ అని విష్ణు కావచ్చు, విష్ణు ప్రియ కావచ్చు. అవును. అంటే డబ్బు వ్యామోహంలో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి సంబంధం డబ్బు పైసామే పరమాత్మ. శవం ముందు డబ్బులు పెట్టినా గానీ ఒక్కొక్కసారి శవం కూడా లేస్తది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తారు. అంత పవర్ ఉంటది, డబ్బుకి అంత పవర్ ఉంటది. ఇప్పుడు కాలానికి మెమొరీ పవర్ చాలా ఉంది. వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తారో ఇప్పుడు లోకమే చూపిస్తది. మన కర్మ అనేది ఒకటి ఉంది ఏడ్చి, ఆ కర్మ వెంటాడి వేటాడి, నువ్వు నవ్వకు తేజ, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నిజంగా వెంటాడి వేటాడి ఆ కర్మ అనేది వాళ్ళని వదిలిపెట్టకుండా ఎంత పేరు సంపాదించుకున్నారో ఆ కర్మ రూపంలో ఆ పేరు మొత్తం సంక నాకిపోతుందన్నమాట, మామూలు కాదు. అలాగా మంగ్లీ గారు పాపం మనం ఏమనుకున్నాం, మొన్నటికి మొన్న దేవుడి పాటలు పాడుతుంటే ఎంతో మంచిగా అనుకున్నాము. ఇప్పుడు మొన్న మీరు చూసారా 2 రోజుల కిందట సంపత్ నాయకు ఎన్నెన్ని ఇలాంటి ఎన్ఆర్ఐలు ఇంకెవరైనా బాధితులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉంటారు, ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఇంకేముంది, ముందుంది ముసళ్ళ పండగ, మంగ్లీ అయిపోయింది, ఈ 3 అయిపోయారు, ఇంకా ఎంత మంది ఉంటారు. అందరి బయటికి ఇలాగే పవర్ మన శివయ్యకు ఉంది, అట్లనే రావాలి, అందరు బయటికి రావాలి. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, అందరూ పేదవాళ్ళ సొమ్ము తిని బతుకుతున్నారు. మొన్నటికి మొన్న మంగ్లీది కూడా కొంచెం ఆయన సంపత్ నాయక్ ప్రత్యూష బయట పెట్టారు. ఏమని, దుబాయ్ లో ఒక విల్లా, కర్ణాటక విల్లా, మళ్ళీ కూర్గులో 10 ఎకరాల కాఫీ తోట, కర్ణాటకలో, దుబాయ్, మళ్ళీ ముంబైలో ఒక విల్లా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? బర్త్డేకి మొన్నటికి మొన్న 40 లక్షలు ఖర్చు పెట్టింది అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్మంతా? మొత్తానికి ఇప్పుడు ఇస్తుందంటారా? చూడండి, డబ్బులు 1.5 కోటి కాదు, నువ్వు నీ వాళ్ళని బయట పెట్టి నువ్వు కేసులు పెట్టి ఇట్లా చేస్తానంటున్నావమ్మా, తప్పు అది. నీకు ఆ బుద్ధి ముందే ఉండాలి. డబ్బులు ఎంత ఇచ్చాడో అంతా నువ్వు వాపస్ ఇచ్చేసేయి. నువ్వు తిరిగినప్పుడు లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నానని మాయ మాటలు చెప్పి నువ్వు అంత పని చేసావు. నువ్వు 5 కేజీలు బంగారం అంటే మాటలా? ఒక విల్లా ఎన్ని కోట్లు ఉంటది? అది దగ్గర 10 కోట్లు అంటున్నారు. ఇంకా ఎంత ఇచ్చి ఉంటాడో మనకు తెలియదు కదా. అది ఇప్పుడు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, వివాదం జరుగుతుంది, మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అబ్బో, ఇది ఒక మంచి ఏమంటారు, ఇది ప్లాన్, మామూలు ప్లాన్ కాదు, మామూలు ప్లాన్ కాదు, ఇది పక్కా ప్లాన్ అమ్మా ఇది. ఎందుకంటే అది అవన్నీ ఎదవ వేషాలు వేసేటప్పుడు, వాళ్ళ డబ్బులు తినేటప్పుడు మీకు ఆ బుద్ధి ముందే ఉండాలి. ఉందా లేదా? ముందే ఉండాలి. ఇలాంటిది నువ్వు అన్ని చేసుకున్న తర్వాత నేను ఏంటి మా వాళ్ళని లాగుతున్నావు, నీకు టైం ఇచ్చి వాళ్ళ సమక్షంలో వీళ్ళ సమక్షంలో డబ్బులు ఇస్తానన్నప్పుడు నువ్వు వాళ్ళ సమక్షంలో చేసావా ఈ ఎదవ పనులు? నువ్వు తిరిగావు, అంతా ఎంజాయ్ చేసావు, ఆయనతో తిరిగావు, అన్ని అయిపోయినాయి. మళ్ళీ పెళ్లి దాకా నువ్వు ఆయన లాక్కొని వచ్చావు మోసం చేసి, మళ్ళీ ఆయననే బెదిరిస్తున్నావంటే, ఆయన మీదే కేసులు పెడతావంటే ఇది ఎక్కడ న్యాయము? అమాయకులు, కొంతమంది మగవాళ్ళు అమాయకులు చేసి ఆడుకుంటున్నారు. దేవుడు అలాంటి వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఎక్కువ రోజులు దాచిపెట్టడు. దొంగను ఎప్పుడైనా పట్టించడం ఖాయం. చెప్తున్నాను కదా, అలాంటి అమాయకుల జోలికి పోకండి. పోయారు అంటే ఫిక్స్. ఈ కాలంలో దేవుడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. కర్మ అనేది మీకు అంతకంతా అనుభవించే తీరాలి. మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్తున్నాను నేను.